బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇద్దరి వివాదంలో ఓ మినిస్టర్ తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో మినిస్టర్ దగ్గర లావణ్య 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంటి పేపర్స్ తాకట్టు పెట్టి 35 లక్షలు రాజ్ తరుణ్, 15 లక్షలు లావణ్య అప్పు తీసుకున్నట్లు సమాచారం. అయితే తీసుకున్న డబ్బు 2 రోజుల్లో ఇవ్వకపోతే ఇంటిని ఆక్యుపై చేస్తానంటూ మంత్రి లావణ్య రాజ్ తరుణ్ కి ఫోన్ చేసి చెప్పినట్లు టాక్ వినబడుతోంది. మరి అంతేకాదు, ఇల్లు ఎవరి పేరు పై ఉందో సంతకం పెట్టి ఇంటిని తనకు అప్పగించాలని మినిస్టర్ చెప్పారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఇంటిని ఖాళీ చేయాలని మంత్రి అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ప్లీజ్ మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలజ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న 4 వచ్చారండి. 4 వచ్చలోకి రావడానికి ప్రయత్నించారు, నన్ను తోసేశారు. అయినా బలవంతంగా ఎంటర్ అవుతున్నప్పుడు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇక్కడ ధర్మ నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపేస్తారు, చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తారు. కష్టం రావట్లేదండి. శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేం కేర్ టేకర్స్ అండి, గుండాల్లా ఉన్నారు. కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టారు. అసలు లోపలికి రానివ్వద్దు అనుకున్నాను. సరే వృద్ధులు అన్నారని చెప్పి వచ్చాను నేను. లోపలికి రావాలి ప్లీజ్. మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ అటు మళ్లీ నార్సింగ్ పిఎస్ కు చేరుకుంది లావణ్య. తనకు న్యాయం జరగకపోతే పిఎస్ ఎదుటే ప్రాణాలు తీసుకుంటా అంటుంది. మరి నిన్న రాత్రి కూడా కొంతమంది ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి అంతేకాదు, రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై ఇప్పటికే ఫిర్యాదు చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదని లావణ్య నిప్పులు చెరుగుతోంది. అందిస్తారు రత్నకుమార్. యాక్చువల్ గా ఈ లావణ్య అండ్ రాజ్ తరుణ్ ఎపిసోడ్ ప్రతిరోజు ఒక ట్విస్ట్ తీసుకుందనే చెప్పాలి. కానీ ఈ రోజు మనకి అందిన సమాచారం ప్రకారం 50 లక్షలు ఒక మినిస్టర్ దగ్గర తీసుకున్నట్లు మనకి సమాచారం. సో ఈ మినిస్టర్ ఎవరు అండ్ తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని మరోసారి ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. సో ఏం జరుగుతుంది ఇప్పుడు? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? గత కొంతకాలంగా సంచలనంగా మారినటువంటి లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈ మధ్య కాలంలో తన మీదకి వచ్చి దాడి చేశారంటూ లావణ్య ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న మరికొంతమంది వచ్చి తమ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారంటూ ఇవాళ మరొకసారి నార్సింగ్ పోలీసులు ఎదుట వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు త్వరలోనే ఇంటికి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో కొంత హాట్ టాపిక్ గా మారింది. వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చాము, ఆ అప్పు అనేది కట్టకపోవడంతో వాళ్ళు ఆక్యుపై చేసుకోబోతున్నారు. ఆక్యుపై చేసుకోబోయేటువంటి వ్యక్తులు మంత్రులకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి విషయం కూడా టాపిక్ గా మారింది. వీటన్నిటికి సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో లావణ్య ఉన్నారు. లావణ్య గారు, ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇప్పుడు నార్సింగ్ పోలీసులకు మరోసారి ఏమని ఫిర్యాదు చేశారు? అసలు ఏం జరిగింది? సో నా పైన కంప్లైంట్ ఇచ్చాను కదండి. రాత్రి ఇంకో 4 ఆడవాళ్ళు వచ్చారు. సో ఆడవాళ్ళు వచ్చి మొన్న ఆల్రెడీ అటాక్ చేసింది ఆడవాళ్ళు. దానిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వలేదు. నేను ఎలా ఇంకొక 4 అలో చేసేది? అండ్ వాళ్ళు కేర్ టేకర్స్ గా కూడా లేరు. ఒక ఇద్దరు మనుషులకి ఒక మనిషికి 4 కేర్ టేకర్స్ అంటే 7 మెంబర్స్ ఆక్యుపెన్సీ కూడా ఎలా ఉంటుందండి? అండ్ నాకు థ్రెట్ ఉంది ఇప్పుడు ఈ టైంలో. నన్ను వీళ్ళేమైనా చేసేసి మస్తాన్ సాయి మీదకి తోయొచ్చు, లేకపోతే అందరూ కలిసి చేయొచ్చు. అసలు నా ప్రాణానికి అంటే ఇప్పుడు నిన్న ఆల్రెడీ అంత అసాల్ట్ చేసి గేట్ వరకు లాక్కొచ్చిన అతనిలో మానవత్వం లేకుండా ఉన్న మనుషులు ఉన్నారు. ఇంకా భయం వేసేసింది నాకు. అదే విషయం చెప్పడానికి వచ్చాను. వాళ్ళ ఫొటోస్ వీడియోస్ నిన్న తీసాం, మేము అవి సబ్మిట్ చేసాం. ఇప్పుడు ఏమన్నారు పోలీసులు మీ ఫిర్యాదు తీసుకుంటే? గతంలో ఫస్ట్ టైం అటాక్ జరిగినప్పుడు కూడా ఫిర్యాదు చేయడం, మరొకసారి వచ్చి రెండోసారి ఫిర్యాదు, మరి ఏం పోలీసులు ఏమంటున్నారు? ఆఫీసర్ని పంపిస్తామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయమని కోరాను. ఎందుకంటే హాని థ్రెట్ అన్నది నాకు ఉంది కాబట్టి స్పీడప్ చేయమని కోరాను. చేస్తామన్నారు. సీసీటీవీ విజువల్స్ కానీ అసాల్ట్ చేసిన వాళ్ళు ఫోన్లలో తీసిన వీడియో రికవర్ తీయమని చెప్పాను. అవే నాకు సాక్ష్యాలు. ఇప్పుడు కూడా ప్రపంచం ఎవరు కూడా నమ్మలేని దాంట్లో ఉన్నాను కాబట్టి పోలీసు వాళ్ళని కూడా కోరింది నేను అదొకటే. అండ్ నా మొబైల్స్ లాగేసుకున్నారు. వాటిపైన IMEI నంబర్స్ అవి ఇచ్చేసి వచ్చాను. అంటే చెప్పారా మీరు ఫస్ట్ టైం వాళ్ళని
అదుపులోకి తీసుకోవడం జరిగిందో ఫస్ట్ టైం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరొకసారి ఫిర్యాదు చేశారు. ఫస్ట్ టైం అటాక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్లే వీడియోలు తీసినటువంటి విషయాన్ని కూడా మీరు తెలియజేయడం జరిగింది. మరి ఫస్ట్ ఇప్పటి వరకు కూడా ఎందుకు డిలే అవుతున్న దానికి సంబంధించి మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎస్ఐ గారు లోపల లేరండి. ఇప్పుడు కూడా డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎస్ఐ గారు లేరు. సో సిఐ గారిని కలిసేసి వచ్చాను. సిఐ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా చేస్తామన్నారు. చట్టపరంగా న్యాయం చేస్తామన్నారు. నేను మళ్ళీ నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక విషయం గా మారింది. వ్యక్తుల దగ్గర మీరు దాదాపు 50 లక్షల పైగానే అప్పు తీసుకున్నారు. త్వరలో ఒక వార్నింగ్ అనేది మీకు వచ్చింది. ఒక 1 వీక్ లో గనక డబ్బులు కట్టకపోతే మాత్రం ఇంటిని ఆక్యుపై చేసుకోబోతున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేశారని అంటున్నారు. ఇందులో అసలు ఏం జరిగింది? మేము ఒక 2018లో 19లో ఒక 5 lakhs అలా తీసుకున్నామండి. రాస్తారు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ తీసుకున్నప్పుడు నోటి మాటకి ఇచ్చినప్పటికీ 25 lakhs ఎమర్జెన్సీగా తీసుకున్నప్పుడు ఇంటి డాక్యుమెంట్స్ అన్నవి పెట్టడం జరిగింది. అఫిడవిట్ చేయించి ఏదో జీపీ ఏదో చేశారు. అప్పుడు అది చేసి 1 yearలో ఇస్తామని 6 monthsలో నాకు సరిగ్గా తెలీదు ఇస్తామని చెప్పి రాజ్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ 2 years నుంచి ఇంట్రెస్ట్ పే చేయట్లేదు. రాజ్ కొంచెం అవాయిడ్ చేస్తూ వస్తున్నాడు. అక్కడే మాకు కొంచెం గొడవలు అవుతూ వచ్చాయి. నేను చేతి ఇంకా అస్సలకే లేదు. ఎందుకంటే మాకే సార్ మేము ఇక్కడి నుంచి పే చేసేది. నాకు ఫోన్ చేస్తున్నప్పటికీ నేను గడువు కోరుతూ వచ్చాను. నిన్న జరిగిన న్యూసెన్స్ అంతటి తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి 2 daysలో ఇచ్చేయాలి అన్నారు. తల తాకట్టు పెట్టినా నా ప్రాణం పెట్టినా నేను ఇప్పుడైతే డబ్బులు ఇచ్చుకోలేను అన్నాను. ఆక్యుపై చేస్తాం 2 daysలో అన్నారు. నాకు ఒక వారం 10 రోజులైనా టైం ఇవ్వండి అన్నాను. అంటే నిన్నటి నుంచి 1 week ఇచ్చారండి. అంటే 6 daysలో హౌస్ ఆక్యుపై చేస్తామని చెప్పారు. అంటే ఏంటి ఇప్పుడు రాజ్ తరుణ్ తీసుకున్నాడు కదా, రాజ్ తరుణ్కి వాళ్ళు కాల్ చేయలేదా? రాజ్ తరుణ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ లేదా? అసలు ఏం చెప్తారు? రాజ్ తరుణ్కి కాల్ చేశారంట అండి. రాజ్ తరుణ్ ఎత్తలేదంట, లిఫ్ట్ చేయట్లేదంట. రాజ్ తరుణ్ కొత్త నంబర్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ టైమే. నంబర్ మార్చిన నంబర్ కానీ నంబర్ ఇస్తున్నాను నేను. అలా కొత్త నంబర్ ఇచ్చాను, దానికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మరి రాజ్ తరుణే చేపిస్తున్నాడా తెలీదు. బట్ వాళ్ళైతే మంచిగా తాలూకు వాళ్ళైతే మంచోళ్ళండి. ఇచ్చారు. ఆడదానికి అన్యాయం చేసేలాంటి పీపుల్ అయితే కాదు. మరి నిజంగానే భయపడ్డారేమో ఇప్పుడు నిన్న జరిగినంత ఇష్యూ వల్ల. బట్ ఆక్యుపై చేసుకుంటేనే మంచిది. ఇటు ప్రాపర్టీ కోసం కూడా ఉంటుంది. ఎందుకంటే నేనైతే పడలేదు. ఇంట్లోంచి వెళ్ళిపోయింది రాజు. వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ని పంపించి డ్రామా ఆడుతుందంతా వాళ్ళండి. నేను ప్రాపర్టీ కోసం చేస్తున్నాను అది నింద కూడా నాకెందుకు? తీసేసుకొని ఇవ్వండి అని. నాకు కూడా అక్కడ సేఫ్టీ లేదు. ఆ కమ్యూనిటీ దగ్గర నుంచి కూడా అంత రాజు అండర్లో ఉన్నప్పుడు నేను అక్కడ ఉంటే కూడా సేఫ్టీ కాదు. నేను ఒక 3 daysలో అయితే నా సామాన్లు తీసుకొని వెళ్ళిపోతాను. ఒక 1 week లోపు నేను తాళం చేయాలి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీరు నేను సింగిల్ అయిపోయి సంవత్సరాల పాటు అతను సహజీవనం చేసి పెళ్లి చేసుకుని అబార్షన్లు చేయించి నన్ను ఇబ్బంది పెట్టాడు. ఎలాగైనా సరే ఇప్పుడు నా తదుపరి భవిష్యత్తు కూడా అతను చూసుకోవాల్సిన బాధ్యత అతని మీదే ఉందంటూ కూడా ఇప్పటి వరకు ఆ కోకపేట నివాసంలోనే ఉన్నారు. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చారని చెప్పని మీరు వికెట్ చేయాలని అనుకుంటున్నారు. మరి తదుపరి మరి మీ పరిస్థితి ఏంటి అసలు? అప్పుల వాళ్ళు ఒకటే కూడా కాదండి. అప్పుల వాళ్ళకి కాళ్ళ వేళ మీద పడన్నా నేను ఆపించుకునేదాన్నేమో. కూడా మళ్ళీ దాడి జరిగింది. ఒకవేళ నా తండ్రి కనుక లేకపోయి ఉంటే నేను కార్తీక్ హ్యాండిల్ కూడా చేసుకోలేకపోయే వాళ్ళం. చాలా బలంగా ఉన్నారండి వాళ్ళు. ఇంత లావుగా ఉన్నారు. ఒక నెట్టుకి మేము వెళ్ళిపోతున్నాము. మా డాడీ పాపం ఆయన చాలా పుష్ చేసి వాళ్ళని డోర్లోకి రానివ్వకుండా చేశారు. తలుపు ఉన్న గొల్లెం కూడా పగలగొట్టేశారు. ఏదన్నా రేషన్ బియ్యం అయినా తింటానేమో కానీ ప్రాణాలతో ఉండాలి కదా. సో నేనే డిసైడ్ అయిపోయాను వెళ్ళిపోతానని. వద్దండి నాకు బతకాలని ఉంది. ఎక్కడ ఉండబోతున్నారు? అసలు ఎట్లా ఉండబోతున్నారు? నెక్స్ట్ ఎక్కడ ఉండబోతున్నాను అన్నదైతే నేను ఎవరికి చెప్పలేను. కాకపోతే మంచి సెక్యూరిటీ ఉన్న ప్లేసేనండి. నేను 55 లక్షలు తీసుకోవడం అనేది మంత్రి గారి తాలూకా అంటున్నారు. మంత్రి గారికి తెలిసే వారి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రా లేకపోతే మాజీ మంత్రి మంత్రి సమక్షంలోనే జరిగిందా ఇదంతా కూడా అప్పులు తీసుకోవడం? అవునండి. ఎందుకంటే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా కావాలి, 1 గంటలో అంటే ఇప్పించిన మనీ కదా. సో ఆయన సమక్షంలోనే అఫిడవిట్ అన్నది జరిగింది. అందుకే వాళ్ళ త్రూగా చేయించారు. హౌస్ డాక్యుమెంట్స్ ఇచ్చామండి. రాజు హౌస్ డాక్యుమెంట్స్ ఇచ్చే తీసుకున్నాడు. చెక్స్ ఒక రాజు నావి కొన్ని రాజువి కొన్ని 10 lakhs ఈచ్ గా ఇచ్చాం. చెక్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఒక 6 months ఎగో చెక్ బౌన్స్ కూడా వేశారంట. కాకపోతే బయటికి చెప్పలేదు. అది కూడా ఇస్తామని చెప్పారు. థ్యాంక్స్ అండి.
ప్రస్తుతం లావణ్య రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి ఇంట్లో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల మీద రెండోసారి ఫిర్యాదు చేయడానికి లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ఆమె ఫిర్యాదు చేసింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందుబాటులో లేవడంతో మరొక ఆఫీసర్ను కేటాయించి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే తన మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారో, ఎవరైతే ఫస్ట్ టైం వచ్చి కుట్ర పన్ని దాడి చేశారో వాళ్ళందరినీ కూడా డీటెయిల్స్ తెలుసుకొని వారిని కఠినంగా శిక్షిస్తాము అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి హామీ అనేది పోలీసుల నుంచి తనకు వచ్చినటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక మరోవైపు ఇంటి విషయంలో ఒక కీలక అంశం అయితే వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం కోకాపేట పావని బొలియాడ్ లోని విల్లా నెంబర్ 13 ఉందో ఈ విల్లా నెంబర్ 13 లో దానికి సంబంధించి దాదాపు 55 లక్షల రూపాయలను ఒక 6-7 సంవత్సరాల క్రితం అటు ఫినాన్షియల్ ఇబ్బందులు ఉండటంతో రాజ్ తరుణ్ తీసుకోవడం జరిగింది. తమిద్దరం కలిసి వాటిని వేరొక ప్రొడ్యూసర్ కు ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలోనే ఆ 55 లక్షల రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు కూడా వాటికి సంబంధించినటువంటి ఎటువంటి పేమెంట్స్ అనేవి చెల్లించలేదు. పేమెంట్ అనేది మరొక వారం రోజుల్లో గనక కట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంటిని ఆక్యుపై చేసుకుంటాము అనేటువంటి ఒక ఫోన్ కాల్స్ అయితే మాత్రం తనకు వస్తున్నాయి. అయితే రాజ్ తరుణ్ ఫోన్ చేసినప్పుడు రాజ్ తరుణ్ స్పందించకపోవడంతో దానికి సెకండరీ ఆప్షన్ గా బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తిని తానే కాబట్టి తనకు ఫోన్ చేశారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక త్వరలోనే ఈ 2-3 రోజుల్లోనే తను ఎప్పటి వరకు రాజ్ తరుణ్ కావాలనుకున్నాను, రాజ్ తరుణ్ తనను చూసుకోవాలనుకున్నాను, కానీ తనుంటున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లోనే తనకు సేఫ్టీ అనేది లేకపోయింది. వరుసగా గుర్తు తెలియని వ్యక్తులందరూ కూడా వచ్చి దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బతుకుంటే రేపటి రోజున రేషన్ బియ్యం అయినా తింటాను కానీ ప్రాణాలు అయితే పోగొట్టుకోలేం కదా. ఖచ్చితంగా తాను ఒక సెక్యూర్ ప్లేస్ అయితే చూసుకున్నాను. ఖచ్చితంగా రాజ్ తరుణ్ మీద న్యాయ పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని లావణ్య స్పష్టం చేస్తున్నారు. రైట్ రత్నకుమార్, మరి ఎన్నో ఎపిసోడ్ అని చెప్పలేము, వాళ్ళ ఎపిసోడ్ సాగుతూనే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ప్రెసెంట్ ఇన్ని ఎపిసోడ్స్ జరుగుతున్నా రాజ్ తరుణ్ అనే వ్యక్తి బయటికి రాకపోవడానికి గల కారణాలు ఏంటో మనం వివరించుకుందాం. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ రాజ్ తరుణ్ ఉన్నారో బయటకు వచ్చి వివరణ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు కూడా. సో మనం ఏమనుకోవచ్చు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపు సంవత్సరం పైగానే ఎపిసోడ్ అనేది నలుగుతూ ఉంది. ఇటు నార్త్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, లేకపోతే రకరకాల వార్తల ద్వారా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వివాదానికి సంబంధించి కూడా ఫుల్ స్టాప్ అనేది పడలేదు. ఏకంగా రాజ్ తరుణ్ కావాలి అంటూ లావణ్య ముంబైకి వెళ్ళి తను మరొక హీరోయిన్ తో ఉండటం చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి సందర్భాలను కూడా చూసాం. మేము ఏకంగా ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడికి వెళ్ళింది, రాజ్ తరుణ్ ను పట్టుకొని అక్కడే నిలదీసినటువంటి సందర్భాలను కూడా వీడియోస్ కూడా రిలీజ్ అయినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చూసాం. కానీ ఆ రోజు కూడా తనకి ఎటువంటి సమాధానం అనేది చెప్పలేకపోయిన రాజ్ తరుణ్ మరొకసారి ఇప్పటి వరకు కూడా కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏనాడు పోలీసులు ఎదుట విచారణకు అనేది హాజరు కాలేదు. ఇక పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు దాదాపు 12 సంవత్సరాల పాటు సహజీవనం చేశారన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కన్ఫర్మ్ చేస్తూ ఛార్జ్ షీట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఇంటికి సంబంధించినటువంటి అంశము అలాగే వీళ్ళిద్దరు వ్యవహారం అనేది కోర్టులో నడుస్తున్నటువంటి సందర్భంలోనే అనూహ్యంగా రీసెంట్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొంతమంది వ్యక్తులను తీసుకొని ఇటు విల్లా దగ్గరకు కోకాపేట నివాసం దగ్గరకు రావడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు విడిపోయారో అప్పటి నుంచి కూడా ఫ్యామిలీ అంతా కూడా బయటే ఉంటున్నారు. ఇక రీసెంట్ గా మాత్రం కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కోకాపేట నివాసానికి చేరుకొని ఈ ఇల్లు తమ కొడుకు సంపాదించినటువంటి ఆస్తి, మేము అందులో ఉండడానికి వచ్చాము, బయట అద్దెలకు తీసుకొని ఆ అద్దెళ్లలో ఉంటుంటే మాత్రం తమకు బర్డెన్ గా మారింది కాబట్టి మేము ఇక్కడే ఉందామని వచ్చినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. తెలియజేసినటువంటి సందర్భంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను కేర్ టేకర్స్ రూపంలో తీసుకొచ్చి తమ మీద దాడి చేశారు, తనని చంపేటువంటి ప్రయత్నాలు చేశారు. తను 100 కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకొని తీసుకెళ్లకపోతే తమ ప్రాణాలు పోయేటువంటి కొన్ని విజువల్స్ కి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మొత్తాన్ని కూడా ఆ రోజు రాజ్ న్యూస్ కు లావణ్య ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అయితే వ్యవహారం అంతా ఇలా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా రాజ్ తరుణ్ మాత్రం ప్రత్యక్షంగా ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అయితే వ్యక్తులను పంపిస్తున్నాడు, పేరెంట్స్ ను పంపిస్తున్నాడు, లేదంటే ఇతరాత్ర వ్యక్తుల ద్వారా ఇప్పుడు శేఖర్ భాష లాంటి వ్యక్తులు కావచ్చు, గతంలో వీరికి ఉన్నటువంటి డ్రగ్స్ విక్టిమ్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రీతి ఉదయ్ లాంటి వ్యక్తులందరినీ కూడా పంపించి వాళ్ళ ద్వారా రెచ్చగొట్టించి లావణ్య మీద దాడులు చేసే విధంగా కూడా ఈ రకమైనటువంటి కుట్ర పన్నుతున్నటువంటి విషయాలని స్వయంగా లావణ్య తెలియజేస్తుంది. మరి ఎప్పటికైనా ఇప్పుడు ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా 55 లక్షల రూపాయల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కొండాపూర్లో హైడ్రా కొరడా ఝడిపించింది.
కొండాపూర్ ఆర్డీఏ ఆఫీస్ సమీపంలో అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. హఫీజ్పేటలోని సర్వే నంబర్ 79లో 39 ఎకరాల భూమిపై స్థల వివాదం కొనసాగుతోంది. వసంత హౌస్ పేరుతో నూతన ఆఫీస్ నిర్మాణం భారీ షెడ్ల ఏర్పాటు చేయగా పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య నిర్మాణాలు కూల్చివేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనస్థలిపురంలో ఇంజాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. ప్రధాన రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ ఆక్రమించింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 213, 214, 215 అండ్ 16లలో రోడ్డుకు ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టారు. రహదారిని కబ్జా చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. కాలనీ వాసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ముత్యాలమ్మ అనే మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా అధికారుల చర్యలపై హర్షం వ్యక్తం చేసిన తలని వాసులు ధన్యవాదాలు తెలిపారు. సాగర్ హైవే కింద ఉన్నటువంటి రోడ్డు కింద ఉన్నటువంటి 7 కాలనీలు ఉన్నాయి. సుమరాయ్ కాలనీ, లక్ష్మణ కాలనీ, యాపిల్ వెన్యూ, అదేవిధంగా శ్రీరంగపురం కాలనీ, సాయినాథ్ కాలనీ, ఈ కాలనీలు ఉన్నాయి. అయితే వీటికి ఈ రోడ్డు ఫస్ట్ నుంచి కూడా కనీసం 30 సంవత్సరాల క్రితం నడుస్తున్న రోడ్డు ఇది. అయితే దీనికి ప్రధాన రహదారి రోడ్డు. అయితే దీనికి ఈ రోడ్డు గతంలో ఫస్ట్ నుంచి ఇదే రోడ్డు నడుస్తున్నాం అందరం కూడా. అయితే గత సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డును ఇక్కడ గోవిందాస్ అని ఆయన అడ్డగించి చుట్టూ పారివాడ కట్టేసి దీన్ని బంధించడం జరిగింది. అయితే దీని వల్ల కింద ఉన్న కనీసము 10,000 మంది కుటుంబాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే దీని విషయంలో అందరం కూడా పోరాటం చేసిన అన్ని పార్టీలకు అతీతంగా, కానీ ఏం కానీ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు హైదరాబాద్ కలిసినాం. ఇప్పుడు ఇక్కడ మా కాలనీ ఉన్నటువంటి శ్రీరంగం కాలనీ ముత్యమ్మ గారు ఆమె పోరాటం చాలా ఫలితమైంది. ఆమె ప్రతి విషయంలో కూడా ఆమె ముందొచ్చి మహిళ అనుకోకుండా ప్రధానంగా ఆమె ప్రతి విషయంలో కూడా ఈ కాలనీ కూడా దూరమైంది ఒంటరిగా అయినప్పుడు కూడా అందరం కలుపుకొని అమ్మ ఈ రోడ్డు మనం సాధించుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చినాం. ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు ఒక పార్టీ అని కాదు, ఇక్కడ సిపిఎం పార్టీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, అన్ని పార్టీలు బీజేపీ ఉంది. కానీ అది కాకుండా 100 కాలనీ అతీతంగా మేము దీన్ని ఈ రోజు హైదరాబాద్ కలిసినందుకు హైదరాబాద్ రంగనాథ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ రోడ్డును సాధించి మాకు పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను రంగనాథ్ సార్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పార్క్ కూడా పెట్టించిండు, ఈ రోజు రోడ్డు కూడా తీపిచ్చిండు. మున్సిపాలిటీ కమిషనర్ సార్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ కూడా చాలా దీనిపైన రోడ్డు మీద కానీ ప్రతిసారి నాకు ఫోన్లు వస్తున్నాయి. హైడ్రా సార్ వాళ్ళు అందరు నాకు ఫోన్లు చేస్తారు. ఇక్కడికి 10 రోజుల నుంచి ఎప్పుడు వచ్చి తీసేసేది తెలియదమ్మా, మీరు బయటికి చెప్పొద్దని చెప్పిర్రు. వాళ్ళు అనుకున్నట్టు అందరూ సార్ వాళ్ళు మొత్తం హైడ్రా కమిషనర్ గానీ మున్సిపాలిటీ కమిషనర్ సార్ గానీ మాకు రోడ్డు తీపిచ్చిర్రు, సహకరించారు, న్యాయం చేసిర్రు. వాళ్ళకి మాత్రం మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి మాత్రం చేయెత్తి మొక్కుతున్నాం. అందరికి రోడ్డును తిరిగి పునరుద్ధరించడం జరిగింది. 2023లో ఎన్నికల సమయంలో ఈ రోడ్డు ఉన్నటువంటి స్థలం నాదే అని చెప్పేసి ఇతరులు కబ్జా చేయడం జరిగింది. దానికి గాను ఈ కాలనీ వాసులు అందరూ కలిసి హైడ్రాకు రిప్రజెంటేషన్ చేస్తే హైడ్రా వారు ఈ రోజు వచ్చి
ప్రజలందరి విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ సార్ గారు వారి సిబ్బందితో వచ్చి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి దాదాపు 10,000 మందికి ఇబ్బందిగా ఉన్నటువంటి రోడ్డుకు అడ్డంగా ఉన్న పలకల్ని వారు తీసేయడం వల్ల ప్రజలందరూ కూడా రంగనాథ్ సార్ ని, ప్రభుత్వాన్ని, మరి స్థానిక ప్రజాప్రతినిధుల్ని, అధికార పార్టీని వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇదంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో మరి అన్ని పార్టీల వారం కలిసి ఈ సమస్యను పరిష్కరించినందుకు వారికి అందరికీ అన్ని పార్టీల తరఫున, అఖిలపక్షం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైట్, మళ్ళీ హైడ్రా కొరడా జడుమనిపించింది. సో అక్రమంగా నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రాపై అక్కడ తురకయాంచల్లో ఉంటున్న అలాగే మున్సిపాలిటీ కాలనీ వాసులు మొదటిసారి ఏమో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మన విజువల్స్ చూసుకున్నట్లయితే సో దీని మీద మరింత సమాచారం పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అక్కడ కాలనీ వాసులు ఇంత ఆనందాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? అండ్ ఈ ముత్యాలమ్మ చేసిన ఫిర్యాదు మేరకే హైడ్రా ఇట్లాంటి మళ్ళీ కూల్చివేతలు ప్రారంభించింది అంటున్నారు. మరిన్ని అప్డేట్స్. రోడ్డుకు అడ్డంగా నిర్మాణం చేస్తున్న కట్టడాలకు అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చేసింది ఒక హైడ్రా ఫిర్యాదు చేయడంతో పూర్తిగా దీనిపైన దర్యాప్తు జరిపి దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా యొక్క కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ యొక్క కూల్చివేతలతో పాటు దీనికి సంబంధించి ఈ యొక్క కాలనీ వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కొండాపూర్ ఆర్టీఐ సమీపంలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. ఆఫీస్పేట సర్వే నంబర్ 79లో గల 39 ఎకరాల వివాదం కొనసాగుతుంది. దీనిపైన కూడా హైడ్రాకు ఫిర్యాదు కార్యాలయంతో పాటు భారీగా వాటన్నిటిని కూడా హైడ్రా ఇప్పుడు పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్య కూడా యొక్క ఫెన్సింగ్ తో పాటు భారీ చట్టం. రైట్, థ్యాంక్ యూ పవన్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ స్పందించారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు ఈ నెల 12న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. తాను రీపోస్ట్ చేసినట్లే 2,000 మంది చేసినట్లు పేర్కొన్నారు. వాళ్ళందరిపైన ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇక చట్టం అందరికీ సమానమా, ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా అని స్మితా సబర్వాల్ అడిగారు. కంచె గచ్చబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ స్పందించింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు ఈ నెల 12న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. తాను రీపోస్ట్ చేసినట్లే 2,000 మంది చేసినట్లు పేర్కొన్నారు. వాళ్ళందరిపైన ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. మరి చట్టం అందరికీ సమానమా, ఎంపిక చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారా అని స్మితా సబర్వాల్ అడిగారు. కంచె గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. సో దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. ఎస్ రీనా,
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కు కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఆమె పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ కు సంబంధించి కూడా గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుల్లో కంచగచ్చిబౌలిలో జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి కొన్ని ఫొటోస్ ను సర్క్యులేట్ చేస్తున్నారు అనేటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఈ ఫోటోలను షేర్ చేయడం జరుగుతుందో, సర్క్యులేట్ చేస్తున్నారో వాటిని రీపోస్ట్ చేస్తున్నటువంటి ప్రముఖులు, గతంలో దాదాపు 25 మంది సెలబ్రిటీలు ఉన్నారని చెప్పారు. అలాగే ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని ప్లాట్ఫామ్లలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఈ ఫోటోలు అనేవి ఎవరి ద్వారా అయితే ఎక్కువగా సర్క్యులేషన్స్ లోకి వెళ్తాయనేటువంటి భావించిన తర్వాత అటువంటి వ్యక్తులు ఎవరైనా రీపోస్ట్ చేసి అలా ఉంటే గనక వారిని మొదటగా డిలీట్ చేయమని చెప్పి కోరటం జరిగింది. డిలీట్ చేయమని కోరిన తర్వాత కూడా ఒకవేళ డిలీట్ చేయకపోతే మాత్రం ఎవరైతే ఆ పోస్టులను రీపోస్ట్ చేసి అలాగే ఉంచారో అటువంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరారు గచ్చిబౌలి పోలీసు. ఇక ఈ క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఆమె ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి ఫోటోను ఈ కంచిగచ్చి భూములకు సంబంధించినటువంటి ఆ ఫోటో ఒకటి షేర్ చేశారు. అందులో కంచిగచ్చి బౌలి భూములకు సంబంధించి 400 ఎకరాల్లో పర్యావరణం అనేది దెబ్బతింటుంది, జీవరాశులు చనిపోతున్నాయి, జేసీబీలతో చదును చేయడం కారణంగా అక్కడ ఉన్నటువంటి పక్షులు, జంతువులు అన్ని భయభ్రాంతులకు గురవుతున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేసేలాగా, కళ్ళకు కట్టినట్టు చూపించేలాగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి ఫోటో అనేది చాలా పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ అయింది. అందులో ఆ ఫోటోను చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగానే జరిగి ఉంటుందన్నటువంటి వార్తల నేపథ్యంలోనే వాటన్నిటినీ ప్రజలందరికీ తెలియజేసేలాగా పూర్తిగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి ఆ ఫొటోస్. అయితే స్మితా సబర్వాల్ ఆ ఫోటోను రీపోస్ట్ చేశారన్నటువంటి విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత పోలీసులు మొదటిగా ఆమెను ఆ ఫోటో డిలీట్ చేయాలని కోరటం జరిగింది. అయినప్పటికీ ఆమె ఆ ఫోటోను డిలీట్ చేయకపోవడంతో, రీపోస్ట్ చేసినటువంటి ఫోటోను రిమూవ్ చేయకపోవడంతో తన అకౌంట్ నుంచి ఆమెకు నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఇక ఈ వివరణలో భాగంగానే గత 2 రోజుల క్రితం పోలీసులు వెళ్లి ఆమె యొక్క వివరణ తీసుకున్నారు. పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది స్మితా సబర్వాల్ తను పూర్తిగా పోలీసులకు సహకరించినటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ, అలాగే ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి తీరు, అలాగే అటు పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలను లేవనెత్తేలాగా ఆమె ఒక పోస్ట్ ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా, ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి. అందులో కొన్ని విషయాలను ఆమె మెన్షన్ చేసింది. తను ఏదైతే ప్రస్తుతం పోలీసులు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి ఫోటోను మీరు రీపోస్ట్ చేశారు, దీనికి సంబంధించినటువంటి వివరణ కావాలి అని తెలియజేయడంలో భాగంగా వచ్చినటువంటి పోలీసులకు తను పూర్తిగా సహకరించి వారికి అన్ని వివరాలను క్లియర్ గా ఇవ్వడం జరిగింది. నా స్టేట్మెంట్ ను వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు అన్నటువంటి విషయాలను కూడా తెలియజేశారు. అయితే ఒకవైపున పోలీసులకు సహకరించాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూనే నేను ఏదైతే ఫోటోను షేర్ చేశాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారో ఆ ఫోటోను దాదాపు 2000 మంది వరకు కూడా షేర్ చేశారు, దాన్ని రీట్వీట్ చేశారు, రీపోస్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని కూడా అడుగుతూ అందరినీ కూడా ఇలా 2000 మందికి నోటీసులు ఇచ్చి వారిని కూడా ఈ రకంగానే విచారిస్తున్నారా, లేకపోతే కేవలం సెలెక్టెడ్ పీపుల్ ను మాత్రమే టార్గెట్ చేసి వారినే విచారించేందుకు పోలీసులు నిర్ణయించుకున్నారా అనేటువంటి ఒక ప్రశ్నను కూడా సంధించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం అనేక ప్రముఖ వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఎందుకంటే ఈ ఫోటోలు అనేవి సోషల్ మీడియా వ్యాప్తంగా అనేక మంది నుంచి కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటే కొంతమందికి మాత్రమే నోటీసులు ఇచ్చి కొంతమందిని మాత్రమే విచారణకు పిలవడం వెనకాల అసలు పోలీసుల ఉద్దేశం ఏంటి, పోలీసులు ప్రభుత్వం ద్వారా నడుస్తే గనక ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, వీటన్నిటి వివరాలు కనుక్కునేటువంటి భాగంగానే ఆ పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఒకవేళ సెలెక్టెడ్ పీపుల్ అయితే మాత్రం ఇది కరెక్టేనా, సమంజసమేనా అనేటువంటి ఆ ప్రశ్నలు కూడా సంధించింది. ప్రస్తుతం స్మితా సబర్వాల్ చేసినటువంటి యొక్క కామెంట్స్, ఆమె చేసినటువంటి పోస్ట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రీనా. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ బాయ్కాట్ చేస్తుందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ ఎంఐఎం కు ఎవరు ఓటు వేయొద్దునని కూడా అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయొద్దునని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరు ఓటుకు వెళ్లొద్దునని కూడా అన్నారు. మరి ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దునని విప్ కూడా ఇస్తానంటున్నారు.
అందరితో కూడా ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్ లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్ కు పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు. ఆళ్ళు లేదు, ఇల్లు లేదు, మనం వాళ్ళ పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి. విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా జరగనుంది. ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. ఇక స్టేషన్ ఘన్పూర్ నుంచి 30,000 మందికి సభకు హాజరవుతారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ వైఫల్యాలపై అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారంటున్న రాజయ్యతో మా ప్రతినిధి సైతులు ఫేస్ టు ఫేస్. వేదికగా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. వరంగల్ జిల్లాకు చెందినటువంటి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మీ జిల్లాలో నిర్వహిస్తుంది. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు కానీ ఏ విధంగా ఉంటుంది, జన సమీకరణ ఏ విధంగా ఉండబోతుంది? సో తప్పకుండా పెద్ద పెద్ద సభలను సక్సెస్ చేసిన చరిత్ర వరంగల్కు ఉన్నది. వరంగల్ అంటేనే ఉద్యమాలకు పురిటి గడ్డ. గతంలో సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేసి భారతదేశంలో అతిపెద్ద సభల్లో ఒక సభగా నిలిచిపోయింది. ఇప్పుడు ప్రపంచ మహాసభలలో, బహిరంగ సభల్లో ఆ స్థాయికి చేరే విధంగా కార్యాచరణ చేసుకుని మనం ముందుకెళ్తా ఉన్నాం. సో తప్పకుండా ప్రత్యక్షంగా కేసీఆర్ గారే పర్యవేక్షిస్తూ అన్ని అభివ్యక్త జిల్లా ముఖ్య నాయకులతో మాట్లాడి దిశానిర్దేశించడమే కాకుండా వారికి మొబిలైజేషన్, దాంతో పాటు వారికి సౌకర్యాలు కూడా ఎక్కడ కూడా లోపం లేకుండా చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసి ముందుకెళ్లడం జరుగుతుంది. ఒక పక్క 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, రెండో పక్క ఈ 16 నెలల్లో కాంగ్రెస్ వైఫల్యాలు, అదేవిధంగా ఈ రోజు మళ్ళొకసారి బాధ్యత కేసీఆర్ మీదనే పడే పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి ఆదేశం కోసం, సందేశం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. లక్షలాదిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయిలో ఈ సభ సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఈ సభ గురించి. ముఖ్యంగా జన సమీకరణ అంటే మొత్తం ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్ని ఎకరాల్లో ఈ యొక్క సభని నిర్వహిస్తున్నారు? మనము హెడ్ కౌంట్ చేయలేము, కానీ 15 లక్షలకు పైగా రావాలన్న ఆలోచన. నా నియోజకవర్గము బార్డర్ లోనే ఉంటుంది. సో మాకు ఇప్పటికే దాదాపు 30,000 టార్గెట్ ఇస్తే అది దాటి వచ్చేదానికి అవకాశం ఉంది. ఏ వాహనం దొరికితే ఆ వాహనం. మా గణపురం ఎందుకు సెన్సిటైజ్ అయిందంటే, ఒక పక్క కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు, రెండో పక్క అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారిపోవడంతో ఆయన మీద వ్యతిరేకత. ఆ రకంగా డబుల్ ధమాకా లెక్క ప్రజలందరూ కూడా ఈ రోజు సెన్సిటైజ్ అయిపోయి కొందరు నడిచి రావడము, కొందరు ఎడ్ల బండ్ల మీద రావడము, రకరకాల విన్యాసాలతోటి ప్రత్యేక ఆకర్షణతో వచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల, ఎడ్ల బండ్ల నడిచి కూడా పాదయాత్ర ద్వారా వచ్చేదానికి కూడా నడుస్తా ఉన్నది. ఆ రకంగా రేపు జరగబోయే ఆ సభ నా భూతో నా భవిష్యత్ భారతదేశంలో నెంబర్ 1 సభ అవుతుంది, ప్రపంచ సభలో ఒకటిగా మిగిలిపోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ అనేక సార్లు ఈ యొక్క సభ గురించి సన్నాహక సమావేశం నిర్వహించారు. మరొకసారి ఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాతో సమావేశం ఉంటుందా? సో అదే రోజు ఏప్రిల్ 27వ తారీఖు రోజు ముఖ్యంగా 2 గంటలకు ఈ సభ స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ గారు 2 గంటలకు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి సాయంత్రం 6-7 మధ్యలో సభ మొదలవుద్ది. తప్పకుండా కేసీఆర్ గారు మరి గొప్పగా సందేశం ఇస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ముందే మాట్లాడతారు. అంటే ధూమ్ధామ్ కళాకారులు 5 గంటల నుండి మొదలుపెట్టి ఆటపాట, తెలంగాణ ఉద్యమంలో పాడిన పాటలు, సాధించిన తర్వాత సంక్షేమానికి సంబంధించిన పాటలు అవన్నీ అయిపోతాయి. తర్వాత కేసీఆర్ గారు మరి ప్రసంగించే వరకు చెక్కు చెదరకుండా లక్షలాది మంది ఎదురు చూస్తారు. సో ఇది ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. థ్యాంక్ యూ అండి రాజయ్య గారు. సూచన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ నుంచి 30,000కు పైగా కూడా జన సమీకరణ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పెట్టినటువంటి కడియం శ్రీహరి పైన కూడా వ్యతిరేకత ఉన్నది. సో అందుకు జన సమీకరణ కూడా పెద్ద మొత్తంలో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఉండబోతుందని చెప్పేసి కూడా రాజయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.